హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2025 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఏపీ స్టేట్లో కన్వీనర్ కోటాకి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ కన్వీనర్ కోటా వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉండబోతోంది, దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రాస్పెక్టస్ లో మనకి టోటల్ గా 58 పేజెస్ లో డీటెయిల్స్ ఇచ్చారు. ఈ 58 పేజెస్ లో కూడా మనకి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో జరిగే 4 రౌండ్స్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ను కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఈ వీడియోలో మీకు ఫేజ్ 1 కు సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్ లో ఫేజ్ 2, ఫేజ్ 3 అండ్ ఫేజ్ 4. సో ఇలా సీక్వెన్షియల్ ఆర్డర్ లో మాత్రమే ఈ యొక్క కౌన్సిలింగ్ ఇన్స్ట్రక్షన్స్ ని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు ఫస్ట్ ఫేజ్ చూసినట్లయితే మనకి ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేస్తారు వెబ్సైట్ లో. సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఈ వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ అసలు ఎన్ని కాలేజెస్ పెట్టుకోవాలి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. అయితే ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎటువంటి లిమిట్ కూడా లేదు అని చెప్తున్నారు. అంటే ఒక వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు లేదా మాక్సిమం ఎన్నైనా పెట్టుకోవచ్చు. అంటే డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి, అలాగే డిఫరెంట్ కాలేజెస్ ఉంటాయి. కాబట్టి పెట్టుకునేటువంటి కాలేజెస్ ను మాత్రం జాగ్రత్తగా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలు మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఇష్టం వచ్చినన్ని కాలేజెస్, ఇష్టం వచ్చినన్ని కోర్సెస్ పెట్టుకునేటువంటి అవకాశం లభిస్తోంది. ఓకే, దీని తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ అనౌన్స్ చేస్తారు. సీట్ అలాట్మెంట్ ఇచ్చినప్పుడు మీకు అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి కట్టేటువంటి అమౌంట్ ని యూనివర్సిటీ ఫీ అంటారు. ఇది 23,600 రూపాయలు పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. అయితే మీకు రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ కి మెసేజ్ కూడా వస్తుంది, అంటే మీకు ఏ కాలేజ్ లో సీట్ వచ్చింది అనేది. ఆ తర్వాత మీకు ఎక్కడైతే కాలేజ్ లో సీట్ వచ్చిందో ఆ కాలేజ్ దగ్గరికి వెళ్లి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కంపల్సరీ రిపోర్ట్ చేయాలా లేదా అనే దానికి సంబంధించి ఈ ఇన్స్ట్రక్షన్స్ లో వీళ్ళు క్లియర్ గా చెప్తూ ఉన్నారు. ఒకవేళ మీకు ఫేజ్ 1 లో కానీ సీట్ అలాట్మెంట్ వచ్చి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే కంపల్సరీ జాయిన్ అవ్వాలని రూల్ ఎక్కడా కూడా లేదు. మీకు ఇష్టం ఉంటే జాయిన్ అవ్వండి, అదర్వైజ్ మీరు జాయిన్ అవ్వకపోయినా కూడా ప్రాబ్లం లేదు. మరి జాయిన్ అవ్వకపోతే నెక్స్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయొచ్చా లేదా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎందుకు అంటే నేను ఇంతకు ముందు ఒక వీడియోలో కౌన్సిలింగ్ ప్రొసీజర్ గురించి, అంటే జనరలైజ్డ్ గా అన్ని స్టేట్స్ కి కలిపి నేను చేశాను. దానిలో నేను చెప్పిన విషయం ఏంటంటే ఫేజ్ 1 లో మీకు సీట్ అలాట్మెంట్ వచ్చి జాయిన్ అవ్వకపోతే ఫర్దర్ రౌండ్స్ కి వెళ్లే అవకాశం కన్వీనర్ కోటాలో ఉండదు అని చెప్పాను. ఇక్కడ నేను జనరలైజ్డ్ గా చెప్పాను అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించి జనరల్ గా ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది మాత్రమే చెప్పాను. కాకపోతే ఏపీ స్టేట్ లో 2024-25 అకాడమిక్ ఇయర్ నుండి ఈ కౌన్సిలింగ్ ప్రొసీజర్ లో కొంత రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అంటే స్టూడెంట్స్ ఫస్ట్ ఫేజ్ లో కన్వీనర్ కోటాలో కూడా సీటు వచ్చినా కంపల్సరీ జాయిన్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే మీరు ఏ కాలేజ్ అయితే అలాట్ అయ్యి జాయిన్ అవ్వకుండా ఉంటారో ఆ కాలేజ్ మాత్రం మీకు ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు అవైలబుల్ గా ఉండదు అని మాత్రమే చెప్తున్నారు. మీకు ఇష్టం ఉంటే జాయిన్ అవ్వండి, లేకపోతే బలవంతంగా జాయిన్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. క్లియర్. అలాగే ఒకవేళ మీరు జాయిన్ అయ్యారు అనుకుందాం, జాయిన్ అయిన తర్వాత ఇంకా బెటర్ కాలేజీ, బెటర్ కోర్స్ కావాలి అనుకున్నట్లయితే ఫేజ్ 3 వరకు కూడా అప్గ్రేడేషన్ కి వెళ్లేటువంటి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. సో ఫస్ట్ ఫేజ్ లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్ ఫేజ్ 2 కి అప్గ్రేడేషన్ కి వెళ్ళొచ్చు. ఆ తర్వాత మరలా అక్కడ సాటిస్ఫై అవ్వకపోతే ఫేజ్ 3 వరకు కూడా వెళ్ళొచ్చు. ఆ తర్వాత అయితే మీకు ఎటువంటి అప్గ్రేడేషన్ ప్రాసెస్ కూడా 4th రౌండ్ లో ఉండదు. క్లియర్. అలాగే 11th పాయింట్లు ఏం చెప్తూ ఉన్నారంటే ఒకవేళ మీకు ఫస్ట్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ వచ్చి జాయిన్ అయ్యారు అనుకుందాం, కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత మీకు అంటే ఇంకా బెటర్ కాలేజీ, బెటర్ కోర్స్ కానీ వేరే కౌన్సిలింగ్స్ లో ఎక్కడైనా ఒకవేళ మీకు సీట్ అలాట్ అయితే ఈ కన్వీనర్ కోటా ఫేజ్ 1 లో జాయిన్ అయినటువంటి కాలేజ్ కానీ వద్దు అనుకున్నట్లయితే అప్పుడు మీరు ఫ్రీ ఎగ్జిట్ అనేటువంటి ఆప్షన్ తీసుకొని మాత్రమే ఈ సీటు క్యాన్సిల్ చేసుకొని మీరు వేరే చోటుకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ ఫ్రీ ఎగ్జిట్ కి పర్టికులర్ గా వీళ్ళు ఒక నోటిఫికేషన్ ద్వారా మాత్రమే డేట్స్ అనౌన్స్ చేస్తారు. ఆ డేట్స్ లో మాత్రమే మీరు వెళ్లాల్సి ఉంటుంది. ఈ విషయం గమనించండి. క్లియర్. సో ఇది ఫస్ట్ ఫేజ్ కు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఎవరైతే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ స్టూడెంట్స్ ప్రతిరోజు కూడా వెబ్సైట్ లో వచ్చే నోటిఫికేషన్స్ చూసుకుంటూ ఉండండి. క్లియర్. నెక్స్ట్ వీడియోలో మీకు ఫేజ్ 2, ఆ తర్వాత ఫేజ్ 3, నెక్స్ట్ ఫేజ్ 4 ఇలా కంటిన్యూస్ గా అన్ని సీక్వెన్షియల్ ఆర్డర్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. మీలో ఎవరికైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. నేను టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ నేను మీకు మొబైల్ నెంబర్ ఇచ్చాను కాబట్టి చాలా మంది కూడా దాదాపుగా రోజుకి ఒక 20 to 30 కాల్స్ ఫోన్ చేసి మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేసుకుంటూ ఉన్నారు. మీరు ఆలోచించండి, ఒక పర్సన్ అన్ని కాల్స్ కి రెస్పాండ్ అయ్యి ఆన్సర్ ఇవ్వటం అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్.
ఇండివిడ్యువల్గా ఒక్కొక్కరికి ఆన్సర్ ఇవ్వడం అనేది చాలా కష్టమండి. మీకు ఇంట్రెస్ట్ అయితే గ్రూప్లో జాయిన్ అవ్వండి. లేదు అంటే మీరు వీడియోస్లో మాత్రమే తెలుసుకొని అర్థం చేసుకోండి. అంతకంటే నేనైతే హెల్ప్ చేయలేను. దయచేసి ఈ విషయం గమనించండి. ఒకవేళ మీలో ఎవరికైనా పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అంటే పెయిడ్ కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి ఫోన్ నంబర్ కూడా, అంటే మీరు ఏ నంబర్లో కాంటాక్ట్ చేయాలి అనేది కూడా వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడ మీకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, అలాగే ఫోన్ నెంబర్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసే ముందు దయచేసి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. అంటే మీ యొక్క పర్పస్ ఏంటి, ఎందుకు కాల్ చేస్తున్నారు అనేది నేనే మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. దయచేసి ఈ విషయంలో మీరందరూ కూడా కోఆపరేట్ చేస్తారని మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ ఈ వీడియోని ఎంతటితో ముగిస్తూ ఉన్నాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.